ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలన్న కుట్ర నేపథ్యంలో తామంతా మరో పోరాటానికి సిద్ధం కావాలని ఏలీ హెచ్పిఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కుకులతో హరినాయక్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో లంబాడీ ప్రజా సంఘాల విస్తృత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇక 1978లో ప్రభుత్వ రాజ్యాంగబద్ధంగా హక్కులు కల్పించి లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగిందని అన్నారు. కానీ కొందరు రాజకీయ దురుద్దేశంతో లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దీని వెనుకాల రాజకీయ నాయకుల హస్తం ఉందని అన్నారు. ఇక రాజకీయ అవసరాల కోసం లంబాడీలను ద్రోహం చేయాలని చూస్తే ఎంతటి వారికైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఆధారాలతో మాట్లాడుతా ఉన్నాం. 1941 అదే నిజాంలు జరిపినటువంటి కుల గణనలో 4,04,614 మంది లంబాడీలు ఎస్టీ జాబితాలో భారతదేశానికి స్వతంత్రం రాకముందే నిజాంల పాలనలోనే ఈ తెలంగాణ లంబాడీలు ఎస్టీలుగా గుర్తించబడ్డారు. ఈ రోజు అసత్యాలను ప్రచారం చేస్తూ భారతదేశానికి పూర్వమే స్వతంత్రం రాకపూర్వమే లంబాడీలు ఎస్టీ జాబితాలో ఉన్నారు అని 1956లో ఏదైతే ఇచ్చినటువంటి గెజెట్ లో 13వ ప్లేస్ లో ఉన్నటువంటి లంబాడీ అనే పేరు తొలగించి కుట్ర జరిగిన దానికోసమే 1976 వరకు రమణీబాయి, వాగ్యా నాయక్, రవీంద్ర నాయక్, అమర్ సింగ్ నాయక్ ఇలాంటి స్వామి నాయక్ లాంటి ఎందరో మేధావుల కృషి ఫలితమే ఆ నష్టాన్ని పూరించడానికే అనిల్ కే చందా కమిటీ ఆనాటి ఇందిరాగాంధీ ఆధారాలతో మాట్లాడుతా ఉన్నాం. 1941 అదే నిజాంలు జరిపినటువంటి కుల గణనలో